నమస్తే అండి. 4 అంతస్తుల పైన అందమైన గార్డెన్‌తో పాటు బాల్కనీలో కూడా చాలా మంచిగా మొక్కల్ని అరేంజ్ చేశారండి. ఎలా అరేంజ్ చేశారో ఈ వీడియోలో చూద్దాం. ఇది సెకండ్ డే అండి. నేను మళ్ళీ వచ్చాను. ఆ రోజు వచ్చాను కానీ చాలా లేట్ అయిపోయింది. మనకి ఫోటోస్ సరిగ్గా రాదనేసి మళ్ళీ వచ్చాను. మళ్ళీ ఇబ్బంది పెట్టాను. అయితే అమ్మకి మొన్న చాలాసేపు నిల్చున్నారండి. కాలు నొప్పి వేసింది. అయితే మనతో పాటు రేణికని ఇచ్చి పంపిస్తున్నారు. 2 బాల్కనీలు ఉన్నాయి. అవి ఎలా సెటప్ చేశారు అవన్నీ కూడా మనం చూద్దాం. అమ్మకి ఒకసారి థ్యాంక్స్ చెప్తాను. అమ్మ థ్యాంక్ యూ, అమ్మ థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చి కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. చూడండి అమ్మ మనకి రేణుకని ఇచ్చి పంపిస్తా అన్నది కదా. అయితే రేణుక వచ్చేసింది మనతో పాటు. అమ్మ దగ్గర దాదాపుగా 15 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తుందండి. ఎంత నమ్మకం ఉండాలి చూడండి. తన్ని మొన్న వచ్చాను కదండి, చూసాను, చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పుడు మనం ఉన్నది 4th ఫ్లోర్ అండి. 4th ఫ్లోర్లో చూడండి ఎడీనియమ్స్, ఇవి కూడా డబల్ పెటల్స్. అందులోనే మనకి మందారాలు అవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ ఒక చిన్న స్టాండ్, అలానే ఈ స్టెప్స్ పైన కూడా మందారాలు పెట్టారు. బచ్చలి ఉంది. రేణుక, ఈ మందారాలు ఎన్ని కలర్స్ ఉన్నాయి, ఎన్ని రోజులు అవుతుంది అసలు తీసుకొచ్చి? కలర్స్ నేను పెద్దగా తెలియదు కానమ్మా, ఏళ్ళు అయితే బాగానే అయింది. నేను వచ్చినప్పటి నుండే ఉన్నాయి కొన్ని 15 సంవత్సరాలు. ఇక్కడ మీకు ఒక 15 సంవత్సరాల మొక్క మీకు ఎట్లా ఐడెంటిఫై చేయాలో చూపిస్తానండి. చూడండి ఇక్కడ ట్రిమ్ చేశారు కంప్లీట్ గా. చూడండి దాని స్టెమ్ చూడండి, తెలిసిపోద్ది మీకు. మీకు ఒక మంచి మందారం మొక్క చూపిస్తా చూడండి. పువ్వు చూడండి ఎంత పెద్దగా, ఎంత మంచి కలర్ లో ఉంది. అది కుండలో పెట్టారు. రేణుక, ఈ మొక్కలు కాదు కానీ అసలు మీది ఏ ఊరు? మీరు హైదరాబాద్కి ఎప్పుడు వచ్చారు? నేను హైదరాబాద్కి వచ్చి 20 ఏళ్ళు అవుతుంది. అమ్మ వాళ్ళ ఇంటికి అయితే 14 సంవత్సరాలు అవుతుంది. మాది సూర్యాపేట డిస్ట్రిక్ట్, ఊరు మిరియాల. మిరియాల వాళ్ళకందరికి హాయ్ చెప్పవా? మిరియాల వాళ్ళకి హాయ్. సూర్యాపేట మిరియాల వాళ్ళందరికీ నమస్కారం కూడా చెప్తుంది. చాలా మంచి అమ్మాయి అండి. రేణుక, ఇప్పుడు వీటికి ఎట్లా నువ్వే వాటర్ చేస్తావా? నేను కాదమ్మా, మాలి వస్తాడా? పైన మాత్రం మా బావనే, మీ బావగారు వస్తారు. మీ టోటల్ ఫ్యామిలీ ఇక్కడ వర్క్ చేసుకుంటారు అన్నట్టు. ఇవి లోటస్లు, వాటర్ లిలీస్ ఎన్ని కలర్స్ ఉన్నాయి? ఇవి అవి కూడా లెక్క పెట్టలేదు కానీ చాలా ఉన్నాయి. పెద్ద టబ్బులు ఉన్నాయి, చిన్న టబ్బులు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇటు చూడండి, ఇటు ఒక మందారం. పువ్వులో పువ్వు మందారం అని మనం ఒక షార్ట్ చేసాం కదండి. ఇదిగోండి ఇక్కడ ఉంది. ఇక్కడ హెల్దీగా ఉంది చూడండి మొక్క. మనకి నర్సరీలో అంత హెల్దీగా అనిపించలేదు. ఇక్కడ చూడండి ఎంత హెల్దీగా ఉందో. ఇవన్నీ కూడా మందారాలు, లోటస్ సెక్షన్ అండి పైన మొత్తము. ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడ నుంచే స్టార్ట్ చేశారు అమ్మ. ఆ తర్వాతే వెజిటేబుల్స్కి, ఫ్రూట్స్కి వెళ్ళిపోయారు. అయితే ఇక్కడ ఒక మంచి మొక్క చూపిస్తాను మీకు. ఇటు చూడండి, అది వచ్చేసి మనకి డ్రాగన్ ఫ్రూట్ అండి. రెడ్ కలర్, దానికి ఫ్లవరింగ్ ఉంది, ఫ్రూటింగ్ ఉంది. అవి మనం పట్టుకోవడం కష్టము, బట్ మాత్రం చాలా పెద్ద మొక్క. ఇక్కడ చూడండి అగైన్ ఇంకొక మంచి కలర్ అండి మందారము. క్రీమ్ అండ్ పింక్ కాంబినేషన్లో మొగ్గలు చూడండి ఎన్ని ఉన్నాయో. అలానే ఈ సీజన్ కాకపోయినా మళ్ళీ బంతులు వస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ దొండపాద అండి. దొండపాద చూడండి. యాక్చువల్లీ ఏంటంటే ఇది లావుదండి, పెన్సిల్ దొండ కింద ఉంది. ఇది కొంచెం లావుగా వస్తుంది కదా, మనకు జనరల్గా మార్కెట్లో దొరుకుతుంది అది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ శంకు పూలు అండి, ముద్దవి, వైట్, ప్యూర్ వైట్. అక్కడ ఒక వాటర్ లిల్లీ. లోటస్ చూడండి ఇక్కడ ఒకటి ఉంది, ముద్దదండి అది కూడా. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఒక సందు ఉందండి. ఆ సందులు కూడా వదిలిపెట్టలేదు. ఇటువైపు సందు ఉంది, అటువైపు సందు ఉంది, రెండు కూడా. ఇది వాటర్ ట్యాంక్ ఇది. దాని అటువైపు ఇటువైపు 2 వైపులా కూడా మొక్కలు పెట్టారు. ఏమేమి మొక్కలు ఉన్నాయి ఈ బాల్కనీలో జనరల్గా ఓవరాల్గా మనం చూసే వచ్చేద్దాం పద. మీరు కూడా చూడండి రేణుక ఎలా చెప్పొద్ది, ఎలా మాట్లాడొద్ది అని. ఇప్పుడు ఇవి ఎన్ని రోజులు అవుతుంది ఇవన్నీ పెట్టేసి? రోజులు సంవత్సరాలే, కంప్లీట్గా సంవత్సరాలేనంటండి. కంప్లీట్గా ఇవి ఇక్కడ ఎడీనియమ్స్ ఉన్నాయి. అవి ఏం విత్తనాలు అవి? తోటకూర సీడ్స్ వేసారండి. ఇవన్నీ ఎడీనియమ్స్. నెక్స్ట్ ఇక్కడ మనీ ప్లాంట్ వచ్చేసి ఓవరాల్గా ఇలా సెటప్ చేశారు. సింగోనియం ప్లాంట్ అండి. సాంగ్ ఆఫ్ ఇండియా అండి. సాంగ్ ఆఫ్ ఇండియా విరజాజి కదా ఇది. విరజాజి ఉంది, సన్నజాజి, 2 ఉన్నాయి. ఇదేమో నోనీ ఫ్రూటా? వావ్ చూడండి, ఇది నోనీ ఫ్రూట్ అండి. క్యాన్సర్కి వాడతారు కదా,
ఆ ప్లాంట్ యాక్చువల్గా ఏంటంటే దీనికి ఒక చిన్న హిస్టరీ ఉంది. చెప్పు రేణుక, నువ్వు చెప్పేసి. నాకు తెలియదా? ఇది ఎక్కడి నుంచో వచ్చి సీడ్ పడిందంట అండి. దానికి కాయలు కూడా వచ్చాయి. చూడండి అసలు ఎంత చిన్నగా ఉందో. దీనికి 3 కాయలు ఉన్నాయి. ఇక్కడ ఒక కాయ ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫ్లవరింగ్ ఉంది చూడండి. మన కోసం పార్ట్ ఇటు తీసింది రేణుక. పార్ట్ 10 ఇంచ్ పాటలో అంటే ఇది ఎక్కడైనా పడి మొలిస్తే ఇక్కడ తీసుకొచ్చి పెట్టారా? అసలు దాంట్లోనే పడింది, దాంట్లోనే వచ్చింది. మార్చింది కూడా లేదు. ఓ అసలు చిన్నగా ఉన్నప్పుడు ఆకు బాగుందని అట్లనే వదిలేసి. లీఫ్ బాగుందని వదిలేసారంట అండి. చూడండి మళ్ళీ అగైన్ ఇది కూడా ఎడీనియం అండి. ముద్దది ఇది చాలా బాగుంది కలర్ చూడండి. అలా వచ్చేస్తే ఇక్కడ మనము చిన్నప్పుడెప్పుడో చూసిన కనకాంబరాలండి, రెడ్ కలర్ వస్తాయి కదా అవి ఇవి. ఇది ఫస్ట్ ఫ్లోరా సెకండ్ ఫ్లోరా? ఇది సెకండ్ ఫ్లోర్లో అండి. సెకండ్ ఫ్లోర్లో ఎలా అరేంజ్ చేసుకున్నారంటే కొన్ని ఐడీనియమ్స్ పెట్టారు, అలానే కొన్ని కనకాంబరాలు, అలానే ఇవన్నీ కూడా ఇలా సెటప్ చేసేసుకున్నారు. సన్నజాజులు, విరజాజులు ఇవన్నీ కూడా. అయితే మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఫస్ట్ ఫ్లోర్లో ఏమేమి ఉన్నాయో కూడా చూద్దాం. మనం మెట్లు దిగుతూనే ఉన్నామండి. మెట్లు దిగే కార్నర్లో ఇక్కడ ఉంటుంది కదండి ప్లేస్లో, ఆ ప్లేస్లో ఇలా స్నేక్ ప్లాంట్, పోలీస్ ఇలా సెటప్ చేశారు. ఇవి కూడా ఒక 2 స్టెప్స్ లాగా ఉన్నాయి. అలానే వచ్చేసి ఇక్కడ పామ్ ట్రీ, ఓమా మొక్క, ఇక్కడ కొన్నే పెట్టారండి. తులసి కోట అలా పెట్టారు, మనీ ప్లాంట్ ఇలా పెట్టేశారు. కానీ నెక్స్ట్ కిందికి వెళ్తుంటే మొక్కలు చాలా ఉన్నాయి, అవి చూద్దాం మనం. చూడండి మనల్ని అడుగుతుంది రేణుక పైకి వెళ్దామా అనేసి. రేణుక రోజు నువ్వు పోస్తావా వాటర్? 3 days వన్స్ పోస్తావా? ఇక్కడ పైకి వచ్చేసి స్నేక్ ప్లాంట్ ఉంది. తర్వాత మనకి ఇది ఏమంటారు డెఫిన్ బేకేలో ఇంకొక మోడల్, ఇది ఒక డెఫిన్ బేకే అండి. ఇవి మాత్రం మీకు ఎండ ఉన్నా లేకపోయినా సెమీ షేడ్లో ఉంటే ఈ మొక్కలన్నీ పెరుగుతాయి. ఈ స్టెప్స్ని ఇలా కవర్ చేసుకున్నారు. ఇవన్నీ కూడా క్రోటన్స్ అండి. ఈ స్టెప్స్ పైన ఇలా అరేంజ్ చేశారు. ఈ కార్నర్లో మనకి బర్డ్ ఆఫ్ ప్యారడైస్ కదా, అది మెట్టు తామెరా, సత్యనారాయణ చెట్టు అంటాం. సత్యనారాయణ పూల మెట్టు తామర అంటే నేను అమ్మ వాళ్ళు అదే అంటారు. మనం అయితే సత్యనారాయణ పూలు అంటాము, మెట్టు తామర అంటారంట అండి. మీ ఏరియాలో ఏమంటారో కూడా ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. చూసేవాళ్ళు ఎక్కడి నుంచి చూస్తున్నారు ఒకసారి కామెంట్ చేయండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. చాలా మంది చేస్తున్నారు, ఎక్కడెక్కడి నుంచో చేస్తున్నారండి. వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అలానే ఇక్కడ ఒక పిట్ట కూడా అంటారు కదా, దానిపైన ఇవన్నీ కూడా హ్యాంగింగ్స్ పెట్టారు. ఇక్కడ చూడండి గ్రేప్స్ మొత్తం గుత్తులుగా వచ్చాయండి. ఇక్కడ ఉన్నాయి, ఇంకా వేరే దగ్గర ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఇక్కడ కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయండి. ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చాయి. ఒక్క మొక్క పెట్టుకుంటే చాలండి, ట్రిమ్ చేస్తూ ఉంటే కాయలు వస్తూ ఉంటాయి. ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడమని అమ్మ చెప్పారు కదా. అయితే అమ్మ కోసమైనా మీరు స్కిప్ చేయకుండా చూడాలి. అంతవరకు మరొక మంచి వీడియోతో కలుస్తానండి. బాయ్ అండి.